కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం తొక్కిసలాట జరిగింది. ఘటనలో 8 మంది భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఏకాదశి కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆలయంలో రైలింగ్ ఊడిపోవడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడినట్లు సమాచారం. ఆ తర్వాత ఒక్కసారిగా తోపులాట జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ఘటనా స్థలంలో బాధితులు, వారి బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుల్లో పలువురు చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. దైవ దర్శనానికి వచ్చి ఇలా అయిన వారిని కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్నారు బాధితులు. పలువురు చిన్నారులు చనిపోవడం కలిచివేసింది. ఇక ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు. ఘటనపై అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. సర్కార్ ఆదేశాలతో స్థానిక యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు కలెక్టర్, ఎస్పీ. ఘటనా స్థలానికి అదనపు అంబులెన్స్లను పంపి గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్లకు తరలిస్తున్నారు. పరిస్థితి సీరియస్గా ఉన్నవారిని జిల్లా కేంద్రానికి షిఫ్ట్ చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. అధికారులతో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. ఆలయంలో భక్తులు ఎక్కువగా రావడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. అయితే రద్దీకి తగ్గట్లుగా ఆలయంలో ఏర్పాట్లు చేయలేదు. ఆలయ రైలింగ్ కూలడంతో ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక విచారణలో చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనపై పూర్తి వివరాలేంటి? శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విషాదకరమైన ఘటననే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు 8 మంది మరణించినట్లు ప్రాథమికంగా మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్. ఒక్కసారిగా ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఆలయానికి వచ్చిన క్రమంలో అక్కడ ఆలయానికి దర్శనానికి వెళ్లే క్రమంలో క్యూ లైన్ ఏర్పాటు చేస్తారు. ఆ క్యూ లైన్ సంబంధించి రైలింగ్ ఏర్పాటు చేస్తారు. సో ఆ రైలింగ్ మొత్తం కూడా రైలింగ్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది అనేది ప్రాథమికంగా కొంతవరకు స్థానికులు కావచ్చు, ఇటు ఆలయానికి సంబంధించి వారు కూడా చెప్తున్న అంశము. అయితే చాలా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే మరొక తిరుపతిగా అంతా ప్రఖ్యాతి చెందింది. ప్రతిసారి కూడా ఏకాదశి సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ దర్శనానికి వస్తుంటారు. సో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. గతంతో పోల్చుకుంటే ఈసారి ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది అనే అంచనా కూడా ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు వేసుకొని గతంలో ఎంతమంది అయితే వచ్చారో ఈసారి దానికి ఎక్కువగా వస్తారు కాబట్టి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ రైలింగ్ కావచ్చు, లేకపోతే ఇతరేతర పనులు ఇతరేతర ఏదైతే చేశారో అవన్నీ కూడా నామమాత్రంగా చేశారు కాబట్టి ఈ ఘటన చోటు చేసుకుంది అనే విమర్శలు, అలాంటి ఆ ప్రస్తుతము వాదనలు తెరపైకి వస్తున్నాయి. సో ఈ ఘటనకు సంబంధించి ఇందులో చాలామంది చిన్నపిల్లలు కూడా మృతి చెందారు, మహిళలు ఉన్నారు. సో అందరూ కూడా ఆలయానికి వచ్చి దేవుణ్ణి కోరుకోవాలని, కోరికలు తీర్చాలని వస్తే ఏకంగా కానరాని లోకాలకు వెళ్ళిన ఒక విషాదకరమైన ఘటన. సో ప్రస్తుతం ఆలయ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దాంతోపాటు హోంమంత్రి అనిత, అట్ ది సేమ్ టైం శ్రీకాకుళం సంబంధించి ఇటు మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఘటనా స్థలానికి, అచ్చెన్నాయుడు ఒకరు మాత్రం ఘటనా స్థలానికి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా అటు హోంమంత్రితో పాటు ఇతర మంత్రులు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరికీ కూడా కొంతమేరకు సహాయక చర్యలు వేగవంతం చేసే దిశగా చేయాలి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన సిచ్యువేషన్. అయితే ఈ ఘటనకు సంబంధించి మాత్రం ఇటు ఆలయానికి సంబంధించిన వారు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేసుకుంది క్యూ లైన్లలో రైలింగ్ పడిపోవడంతో ఒక్కసారిగా భక్తులు ఒకరిపై ఒకరు రావడము, తొక్కిసలాట జరగడము, ఊహించిన దానికంటే ఎక్కువగా కూడా క్రౌడ్ వచ్చిన కారణంగానే ఆ రైలింగ్ పడిపోయిన తర్వాత తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలోనే 8 మంది మృతి చెందారు. ఇంకా ఈ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ప్రస్తుతం అయితే ముందు ఘటన జరిగినప్పుడు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 11:30 నుండి 12 అరౌండ్ ఈ హాఫ్ అన్ అవర్ టైంలో జరిగింది. సో గంట క్రితము ఈ ఘటన జరిగింది. సో గంట క్రితము ఫస్ట్ ఘటన జరిగినప్పుడు 2 మరణించారని ముందు అనుకున్నారు. దాని తర్వాత ఆ సంఖ్య 5కి చేరింది. ప్రస్తుతం ఆ సంఖ్య 8కి చేరింది. ఇంకా చాలామంది తీవ్రంగా గాయపడ్డ వారందరినీ కూడా సహాయక చర్యల్లో భాగంగా అటు పోలీసులు గుర్తించి ఇటు హాస్పిటల్ తరలిస్తున్న సిచ్యువేషన్. సో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అనే వాదనలు ప్రస్తుతం అయితే తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే చాలామంది తొక్కిసలాట్లో భాగంగా కింద పడిపోయిన తర్వాత వాళ్ళపై నడుచుకుంటూ ఉరుక్కుంటూ వెళ్ళారు. ఎందుకంటే ఏం జరుగుతుందో
అనేది తేరుకునే లోపే ఊహించని మొత్తం ఘటన జరిగిపోయింది. ఇప్పటికైతే 8 మంది మరణించినట్లయితే అధికారులు చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం రెస్క్యూ అదే సహాయక చర్యల్లో భాగంగా ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా అంబులెన్సులలో హాస్పిటల్కి సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇప్పటికే హోంమంత్రి కావచ్చు, ఇటు మంత్రి అచ్చెన్నాయుడు కూడా సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ అన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే వేలాదిగా భక్తులు ఉన్నారు, అందరూ కూడా క్యూ లైన్లో ఉన్న టైంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. సో 8 మంది అయితే మరణించారు, కానీ ఇంకా చాలా మంది గాయాల పాలయ్యారు. అందులో కొందరు సీరియస్గా ఉన్న కండిషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది, కొందరు మైనర్ ఇంజురీస్ తోటి బయటపడే అవకాశం ఉంటుంది. సో మైనర్ అయినా మేజర్ అయినా ఫస్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్లకు సంబంధించి వాళ్ళని అలర్ట్ చేయడంతో పాటు అంబులెన్స్లకు సంబంధించి వాటన్నిటిని కూడా ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సహాయక చర్యలు వేగవంతం చేయాలి, పూర్తిగా కూడా ఘటనకు సంబంధించి ముందు సహాయక చర్యలు చేపట్టిన తర్వాత ఘటనకు సంబంధించి ఇంత విషాదకరమైన ఘటన, ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణాలు ఏంటి అనే దానిపైన ఎంక్వైరీ తర్వాత కానీ ముందు సహాయక చర్యలు చేపట్టాలి అంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడంతో అధికార యంత్రాంగం, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఇటు పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు మొత్తం కూడా అప్రమత్తమయ్యి సహాయక చర్యలు ప్రస్తుతం చేస్తున్న సిచ్యువేషన్. కానీ ఈ విధంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశికి ప్రతిసారి వచ్చే విధంగానే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినప్పుడు కూడా ఆలయానికి సంబంధించిన కమిటీ అనుకోవచ్చు, ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉంటారో ఎందుకు దానికి తగ్గ ఏర్పాట్లు చేయలేదు అనే విమర్శలు మాత్రం సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎవరైతే ఇప్పుడు మృతి చెందిన వారు ఉన్నారో, దాంతోపాటు గాయపడ్డ వారు ఉన్నారో, కొందరు వారి కుటుంబ సభ్యులు ఆలయ పరిసరాల్లోనే ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు ఘటన జరిగినప్పుడు ఆ రేలింగ్ ఉన్న సిచ్యువేషన్, ఎందుకంటే క్యూ లైన్లో దర్శనానికి వెళ్ళే టైంలో వేలాదిగా భక్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కాస్త డిస్టర్బెన్స్ అనేది ఎక్కడైనా ఏర్పడుతుంది. కానీ ఒక్కసారిగా భక్తులు క్యూ లైన్లోకి వచ్చి లోపలికి వెళ్ళే క్రమంలోనే ఆ రేలింగ్ మొత్తం కూడా పడిపోయిన కారణంగానే ఈ ఘటన జరిగింది. అంటే రేలింగ్ మొత్తం కూడా నామమాత్రంగా, ఆ పనులన్నీ కూడా నామమాత్రంగా చేశారు. పూర్తి స్థాయిలో ఎంతమంది అయితే భక్తులు వస్తారో దానికి తగ్గ ఏర్పాట్లు ఆలయ పరిసరాల్లో చేయలేదు అనే విమర్శలు, అలాంటి వాదనలు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంటుంది. అంటే 12 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వేలాదిగా భక్తులు కూడా వస్తారు అనే అంచనా ఉంది. గతంలో ఆల్రెడీ ఏకాదశి సందర్భంగా ఆలయానికి ఏ రేంజ్లో భక్తులు పోటెత్తొస్తారు అనేది కూడా ఆలయానికి సంబంధించిన వారికి తెలుసు. కానీ వాటిని పట్టించుకోకుండా ఎక్కడ ఏర్పాట్లు అనేది పూర్తి స్థాయిలో చేయకపోవడం కారణంగానే ఈ ఘటన జరిగింది అనేది మాత్రము స్థానికులు కొంతమేరకు ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ దేవుని దగ్గరకు వచ్చి కోరికలు తీర్చాలని కావచ్చు, తమ బాధలు చెప్పుకోవాలి అనుకున్న వారు ఏకంగా ఆ దేవుని దగ్గరికే వెళ్ళిన ఒక విషాదకరమైన ఘటన ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి ఆలయము కాశీబుగ్గలో చోటు చేసుకుంటుంది. సో ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మనం చెప్పుకుంటున్నట్లు ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అనేది మనకి స్థానికుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇప్పటికైతే ఎవరైతే గాయపడ్డ వారు ఉన్నారో వారందరినీ కూడా హాస్పిటల్ తరలిస్తున్నారు. అందులో కొంతమంది ఆల్రెడీ సివియర్గా ఇంజ్యూర్డ్ అయిన వారు ఉన్నారు. హాస్పిటల్ తరలించిన తర్వాత ట్రీట్మెంట్ జరిగే టైంలో వాళ్ళకి సంబంధించి వాళ్ళ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది చెప్తున్న దాన్ని బట్టి ఎవరైతే మేజర్ ఇంజురీస్ అయినాయో, ఎవరైతే కొంతమేరకు ఎక్కువగా గాయపడ్డారో వాళ్ళు హాస్పిటల్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కొంతమేరకు కండిషన్ క్రిటికల్గానే ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. దాంతోపాటు చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే ఫ్యామిలీస్తో పాటు దర్శనానికి వస్తుంటారు, ఆలయానికి వస్తుంటారు, పెద్దవారితో పాటు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు మృతుల్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు గాయపడ్డ వారిలో కూడా చిన్నపిల్లలు ఉన్నారు. తొక్కిసలాటలో ఒక్కసారిగా రైలింగ్ పడిపోయినప్పుడు క్యూ లైన్లో ఉన్న వారంతా ఒకరి మీద ఒకరు పరుగులు పెట్టిన సిచ్యువేషన్. సో ఆ సిచ్యువేషన్లో చేతిలో చిన్నపిల్లలు పట్టుకొని ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు అంతా కూడా కింద పడిపోవడంతో చిన్నపిల్లలు కూడా చాలా సివియర్గా ఇంజర్డ్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఈ ఘటనలో ఉన్నాయి. సో పిల్లల్ని కూడా ప్రస్తుతం రెస్క్యూ చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది, సహాయక చర్యలు చేపడుతున్నారు. మెయిన్గా చిన్నపిల్లలు ఎక్కువగా ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది, మేజర్గా వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్యూ లైన్లకు సంబంధించి ఘటన ఎక్కడైతే జరిగిందో ఇక్కడ పిల్లలకు సంబంధించి ఎవరైనా ఉన్నారా అనేది ముందుగా అధికారులు కూడా నోటీస్ చేస్తున్నారు. పెద్దవారితో పాటు మెయిన్గా పిల్లల పైన, మహిళల పైన, ఎట్ ది సేమ్ టైం కొంతమేరకు వృద్ధులు కూడా క్యూ లైన్లలో ఉన్నారు. సో ఎక్కువగా పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాస్త యంగ్ ఉన్నవారు ఈ తొక్కిసలా ఘటన జరిగినప్పుడు కాస్త తేరుకొని పక్కకు వచ్చేసిన సిచ్యువేషన్ ఉంది అనేది స్థానికులు చెప్తున్నారు. కానీ పిల్లలు దాన్ని గ్రహించలేకపోయారు. ఎట్ ది సేమ్ టైం ఫాస్ట్గా నడవలేని వారు, కదలలేని వారు కూడా అది గ్రహించినా ఏమి చేయలేని పరిస్థితి
పరిస్థితుల్లో తొక్కిసలాటలో కొంతమేరకు ఇంజ్యూర్డ్ అయ్యారు అనేది మనకి ప్రస్తుతం అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ప్రస్తుతానికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో ఇటు జిల్లాకు సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులంతా కూడా సహాయక చర్యల్లో నిమగ్నం అయిపోయారు. మనం చెప్పుకుంటున్నట్లు స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నిటికి కూడా ఎంత వీలైనంత త్వరగా వీళ్ళని షిఫ్ట్ చేయాలి అంటే నియర్ బై ఏదైతే హాస్పిటల్స్ ఉంటాయో గవర్నమెంట్ హాస్పిటల్స్తో పాటు ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్ సంబంధించి మొత్తం కూడా షిఫ్ట్ చేస్తున్న సిచ్యువేషన్. అయితే మరణించిన వారు ఎవరు, దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే సివియర్గా ఇంజురీస్ అయ్యాయి, ఎవరి పొజిషన్ అయితే క్రిటికల్గా ఉందో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మరి కాసేపట్లోనే విడుదల చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత కూడా ఘటనకు సంబంధించి స్థానికంగా ఇటు జిల్లాకు సంబంధించిన అధికారులతోటి పోలీసు ఉన్నతాధికారులతోటి పూర్తి స్థాయిలో కూడా తెలుసుకోవడంతో పాటు పోలీస్ అధికారులకు కూడా పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడికక్కడ సహాయక చర్యలు కావచ్చు, లేకపోతే ఆలయ పరిసరాల్లో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఎక్కువ మొత్తంలో కూడా ప్రస్తుతము పోలీస్ సంబంధించి అధికారుల్ని కూడా డిప్లాయ్ చేస్తున్న సిచ్యువేషన్. దాంతోపాటు హాస్పిటల్ తరలించే క్రమంలో కావచ్చు, లేకపోతే అక్కడ రైలింగ్ పడిపోయిన తర్వాత తొక్కిసలాట ఘటన జరిగిన దగ్గర కూడా ప్రస్తుతం అధికారుల్ని డిప్లాయ్ చేస్తారు. సో సహాయక చర్యల్లో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు మెయిన్గా ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మంత్రి కూడా ఇప్పటికే ఫోన్లో స్థానికంగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి హాస్పిటళ్ళు ఏవైతే ఉంటాయో హాస్పిటల్ సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారితో కూడా మాట్లాడి సహాయక చర్యల్లో భాగంగా ఎవరైతే తొక్కిసలాట ఘటనలో గాయపడ్డారో వాళ్ళకి సంబంధించి బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చే దిశగా కూడా చర్యలు తీసుకోవాలి. వీలైనంత త్వరగా వాళ్ళని హాస్పిటల్ చేరిస్తే, ఎందుకంటే గోల్డెన్ అవర్గా చెప్పుకుంటాము, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ గోల్డెన్ అవర్ అనేది చాలా కీలకం. ఆ గోల్డెన్ అవర్లో కానీ ఆ క్షతగాత్రుల్ని హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే ఆ పొజిషన్ క్రిటికల్గా ఉన్న వాళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ గోల్డెన్ అవర్ని బేస్ చేసుకొని అధికారులు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి, చాలా ఫాస్ట్గా సహాయక చర్యలు చేపట్టాలి. ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే ఘటన స్థలంలో నిస్సహాయమైన స్థితిలో ఉన్నారో వాళ్ళని ఈ గోల్డెన్ అవర్లో హాస్పిటల్ చేర్చే దిశగా ఒకవైపు అంబులెన్స్లు అన్నింటినీ కూడా రెడీ చేయాలని చెప్పడంతో పాటు వన్స్ వాళ్ళు హాస్పిటల్ చేరుకున్న తర్వాత కొంత మేజర్ ఇంజరీస్ ఉన్న వారికి సంబంధించి కావచ్చు, వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ సంబంధించి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు ఇంజరీస్ సంబంధించి తొందరగా కోలుకునే విధంగా మెయిన్గా వాళ్ళకి ఏమైనా అవుట్ ఆఫ్ డేంజర్ అనే పరిస్థితే ఉండాలి. కానీ ఇతరేతర సంబంధించి కొంతమేరకు సహాయక చర్యల్లో భాగంగా ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కావచ్చు, ఇతరేతర శాఖలకు సంబంధించిన అధికారులంతా కూడా పాల్గొంటున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం 8 మంది మరణించారు. ఇంకా ఈ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే కనబడుతుంది.